మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధం మహోత్సవం ఘనంగా జరిగింది. అర్ధరాత్రి కోటమిట్ట అమీనియా మసీదు నుంచి ఊరేగింపుగా సమాధులకు లేపనాన్ని మత పెద్దలు బారా షాహీద్ దర్గాకు తీసుకొచ్చారు. పవిత్రమైన గంధాన్ని 12 బిందెల్లో అత్తరు సుగంధ ద్రవ్యాలను కలిపి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కోటమిట్ట, జెండా వీధి, పెద్ద బజారు ఆర్టీసీ బస్టాండ్ మీదుగా గంధ మహోత్సవం ఊరేగింపు కొనసాగింది. బారా షాహీద్ దర్గా ఈద్గా తీసుకొచ్చేందుకు భక్తులు బారులు తీరారు. దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుస్సేని ఆధ్వర్యంలో ముజాఫర్లు, ఫకీర్లు ప్రార్థనలు చేసి అమరవీరుల సమాధులపై లేపనం చేశారు. అనంతరం భక్తులకు గంధాన్ని పంచిపెట్టి స్వర్ణాల చెరువులో కలిపారు. దీంతో ఇవాళ 3వ రోజు రొట్టెల పండుగ ప్రారంభమైంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నెల్లూరులోని బారా సాహిబ్ దర్గాలో గంధ మహోత్సవం కడప పీఠాధిపతి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అది సేఫ్టీ పరంగా కానీ, పారిశుద్ధ్యం పరంగా కానీ, ఇతరితర వాటర్ పరంగా కానీ, పార్కింగ్ పరంగా కానీ అన్ని విధాలా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా సంతోషంగా వచ్చి వారి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుని పోయే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ 2026 బారా సాహిబ్ సంబంధించి రొట్టెల పండుగలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. 10 కోట్ల రూపాయలతో వచ్చే రొట్టెల పండుగ కల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇన్ని లక్షల మంది భక్తులు బారా సాహిబ్ దర్గాకి విచ్చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.